హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మొక్కజొన్నలతో స్వీట్ గారెల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మొక్కజొన్న స్వీట్ గారెలు తయారీ విధానం చూసేద్దాం. నేను ముందుగానే మొక్కజొన్నలని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడాని యాడ్ చేసేసుకోండి. నేను 1 కప్పు వరకైతే తీసుకున్నానండి మొక్కజొన్నని మిక్సీ పట్టి. ఇప్పుడు ఇందులోకి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని వేసుకోవాలి. షుగర్ని వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అది వాటర్ లాగా అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ గారెలు. చిటికెడు వంట సోడాని వేస్తే మనకి చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని తీసుకొని మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఇలా వేడి ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా వడల్లాగా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనం షుగర్ని యాడ్ చేసాం కదా, త్వరగా మాడిపోతాయి. చూసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. మొక్కజొన్నలతో స్వీట్ వడలని చూసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.